ఎవరికైనా ఉంటుంది. దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఈ మాటలు ఎవరికి అవసరమో వాళ్ళని రప్పిస్తాడు. నా మాట అర్థమైందా? ఆయన మాట కొరకు ఆశ ఎవరికి ఉంటుందో, ఏ స్థితిలో ఉన్న వారిని దేవుడు నడిపిస్తాడు. నేను ఆయన మాట నాకు కావాలి అని నేను అనుకున్నప్పుడల్లా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడే, నాకున్న ఆటంకాలన్నీ కూడా దేవుడే తొలగించి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గత దినాల్లో పరిశుద్ధాత్మ కనిపెట్టు కూటాన్ని నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ గురించిన కొన్ని సాదృశ్యాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి ఎన్ని సాదృశ్యాలు ఉన్నాయి? 10. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న సాదృశ్యాలు ఎన్ని? 10. దాదాపుగా మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తర్వాతకి ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థనలు ఉండడం వలన కొంతకాలం ఆపి మరలా ఇప్పటి నుండి మనము కొనసాగిస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 10 వాటిని మనం చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం మనకు లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి పోల్చబడ్డాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 12వ వాక్యం. రెండో అధ్యాయం కనబడి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన సందర్భం. పాత నిబంధనలో ఆయా కాలంలో ఆయా సమయాల్లో దేవుడు కొంతమందికి మీదికి దిగి వచ్చేవాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. దావీదు మీదకి దిగి వచ్చింది. ఇలా కొంతమంది గురించి బైబిల్లో రాయబడింది. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ఈ భూమి దిగి వచ్చి ఒక్కొక్కరిలో ఆయన నివాసం ఉంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేనికి పోల్చబడినట్టుగా మనం చూస్తున్నామంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్ని రూపకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేనికి పోల్చబడ్డాడు? అగ్నికి పోల్చబడ్డాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అంటాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేనికి పోల్చబడి ఉన్నాడు? అగ్ని రూపముగా దిగి వచ్చినట్టుగా లేఖనాల్లో రాయబడింది. అగ్నికి కొన్ని గుణాలు, అగ్నికి ఏముంటాయి? కొన్ని గుణాలు, అగ్నికున్న గుణాలు లేదా అగ్నిలో ఉన్న శ్రేష్టత.
మనం ఈ రాత్రి నేర్చుకోవాలి. ఒకటి, నెంబర్ 1, అగ్నికి ఒక జ్వాలా రూపం కలదు. అగ్నికి ఏం కలదు? అగ్ని జ్వాలా రూపం కలదు. అంటే అగ్ని వచ్చినప్పుడు ఒక జ్వాల అనే రూపం మనకి ఏమైంది? కనబడతాయి. ఇవి మనకు జనరల్గా తెలిసిన విషయాలే. నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసిన విషయాలు మీకు చెప్తున్నాను. ఈ విషయాలు అగ్ని గురించి కొన్ని రోజుల తరబడి నేనే కూర్చొని దేవుడు నాకు ఇచ్చినవన్నీ, లేకపోతే వేరే వేరే చోట్ల ఉన్నాయన్నీ సమకూర్చుకొని లేదా రాసుకొని పక్క పెట్టుకునే. ఎవరో చెప్తే నేను చెప్పట్లేదు. అవి ఎంత అమూల్యమైనవో నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నికి ఒక జ్వాలా రూపం గలదు. మనం చదువుకున్న వాక్య భాగంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలిందంట. అగ్ని జ్వాలకు ఒక రూపం అనేది ఉంటుంది. అగ్నికి జ్వాలా రూపమైంది ఒకటి ఉంటుంది. జ్వాల మనకు కనపడుతుంది సింపుల్గా. ఈ అగ్ని ఒక జ్వాలా రూపాన్ని కలదు అన్నప్పుడు దీంట్లో మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, ఈ అగ్ని జ్వాలా రూపం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఏ పురుగు రాదు. స్తోత్రం చెప్తారా? అగ్ని జ్వాల రూపం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఏం రాదు? ఏ పురుగు రాదు. ఏ పురుగు దాన్ని ముట్టుకోదు. ఏ పురుగు కూడా దాన్ని ఏం చేయదు? టచ్ కనీసం చేయదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్తారా సంతోషంగా? ఒకవేళ ఏ పురుగైనా శాసించి అగ్ని దగ్గరికి వస్తే ఏమైంది? కాలిపోద్ది, మాడిపోద్ది, ఇంకా చనిపోతాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక జ్వాల వంటి, అగ్ని జ్వాల వంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క రూపం మనలో మనమే ఒక అగ్ని జ్వాలగా మారితే, స్తోత్రం, హల్లెలూయా, మనమే ఒక అగ్ని జ్వాలగా మారితే మన దగ్గర కూడా ఏం రావు? ఈ పురుగులు కాదు. ఏ సాతాను శక్తులు మనల్ని ఏం చేయవు? తాకలేవు, ముట్టలేవు. మనం ఒక అగ్ని వలె, మనం ఎప్పుడైతే ఒక జ్వాల వలె పరిశుద్ధాత్మ దేవుడు మనలో కనుక ఉంటే ఏ శత్రువు, ఏ సాతాను, ఏ రోగాలు, ఏ పాపాలు మనల్ని ఏం చేయలేవు? ముట్టలేవు, తాకలేవు. ఒకవేళ ఏ శత్రువు అయినా సాహసించి వచ్చి ఒకవేళ ముట్టిండనుకో కాలిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్ని అభిషేకంలో సాతాను మాంత్రిక శక్తులన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని యేసుప్రభువు వారు చెప్పారు. ఎప్పుడు హాని చేయవు, ఎప్పుడు మనల్ని ముట్టుకోవంటే మనలో ఒక అగ్ని జ్వాల వంటి రూపమైన అభిషేకం నీలో నాలో రావాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ అగ్ని జ్వాల రూపం నాలో కనబడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అగ్నిగా లేకపోతే మనం బొగ్గుగా మారుతాం.
బొగ్గును ముట్టుకుంటే ఏమవుతుంది? బొగ్గును ముట్టుకుంటే ఏమవుతుంది? మసి. మరి అగ్నిని ముట్టుకుంటే అంటే మనం చల్లారినామనుకో, అగ్ని లేదు మనలో, చల్లారిపోతే ఏమవుతాయి? ముట్టుకుంటే బొగ్గు అంటుందంటే ఏదో ఒక అపవిత్రత మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. ముట్టుకుంటే ఒక అగ్ని వలె మనం మండితే ఏది కూడా మనల్ని ముట్టుకోదు, మన దగ్గరికి రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా